దువ్వాడ శ్రీను కుటుంబం రోడ్డున పడడానికి దువ్వాడ శ్రీనుతో ఉంటున్న ఒక అమ్మాయే కారణం అంటూ కూడా దువ్వాడ శ్రీను భార్య వాణితో పాటు తమ కుటుంబ సభ్యులు కూడా ఆరోపణ చేస్తున్నారు. ఎందుకు అసలు ఎవరు ఆమె ఎందుకు ఆవిడ వల్ల వీళ్ళ కుటుంబం రోడ్డున పడ్డారనేది సంబంధించి కూడా ఎవరైతే దువ్వాడ శ్రీనుతో ఉంటున్నారో స్నేహితురాలని చెప్తుంటున్నారు మాధురి. ఆమె మాట్లాడి తెలుసుకుందాం. మేడం, మీరు స్నేహితులు అంటున్నారు, అసలు మీ వల్లే వాళ్ళ కుటుంబం రోడ్డున పట్టిందని దువ్వాడ శ్రీను భార్య వాణి అంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఆరోపణ మీ మీద చేస్తున్నారు. అంటే నా వల్ల దువ్వాడ శ్రీనివాస్ గారి కుటుంబం రోడ్డున పడిపోయింది అంటే ఈ 25 సంవత్సరాల్లో చాలా మంది వల్ల రోడ్డు మీద పడిపోవాలి కదా. అంటే 25 సంవత్సరాల్లో చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి ఉంటారు, చాలా మంది మహిళలు రాజకీయాలు చేసి ఉంటారు. అంటే చాలా మంది వల్ల రోడ్డున పడిపోవాలి. మరి ఎప్పుడు రోడ్డు మీద పడిపోయింది, ఇప్పుడే ఎందుకు రోడ్డు మీద పడిపోయారని చెప్తున్నారు వాణి గారు. మరి ఆవిడకి మీరు ఈ క్వశ్చన్ అడగండి. మీరు అంటే రాజకీయాల్లో 2 సంవత్సరాలు తెచ్చున్నారు, వాణియే తీసుకొచ్చారంటున్నారు. అలాంటిది శ్రీనివాస్తో మరి ఒక కార్యకర్తగా ఉంటూ అంత క్లోజ్గా ఉన్న సంవత్సరం అంటే టెంపుల్స్కి వెళ్తాను అంటున్నారు. కేవలం తన భర్తని ఆవిడే ట్రాప్ చేసింది అని ఆవిడ ఆరోపిస్తున్నారు. ఏంటి దేవాలయాలకు వెళ్తున్నారంటే ఇప్పుడు మీరు కూడా దేవాలయాలకు వస్తారంటే శ్రీని గారు పట్టుకెళ్తారు. దేవాలయాలకు ఎవరు వెళ్తారన్నా పట్టుకెళ్తారు. నియోజకవర్గంలో దగ్గర ఇప్పుడు ఒక 1000 మందికి పైగా తిరుపతి తీసుకెళ్ళి ఉంటారు. అతను ప్రోటోకాల్ తిరుపతి అంటే స్వామి దర్శనం అందరూ చేసుకోవాలని కోరుకుంటారు. చాలా మంది వెళ్ళి ఉంటారు. అలాగే నేను కూడా వెళ్ళాను. దాంట్లో తప్పే ఉందో నాకైతే తెలీదు. ఈ కేవలం ఇదంతా రాజకీయ లబ్ధి కోసం దువ్వాడి వాణి గారు చేసిన అంత నాటకం. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీని నేను ట్రాప్ చేయడం కాదు, ఆవిడే నన్ను ట్రాప్ చేసి నన్ను ఇరికించి నా ద్వారా నన్ను ఒక పావుగా చూపించి టికెట్ పొందడానికి ప్లాన్ చేశారు. అది ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు రోడ్లు ఎక్కి నానా గందరగోళం చేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అన్నీ అవాస్తవం, దేంట్లో కూడా వాస్తవం లేదు. నేను ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్స్తో సహా చూపించాను. ఆవిడ చెప్పింది అంతా కూడా అబద్ధం అండి. శ్రీను కుటుంబ సభ్యులు వాళ్ళ పాప కూడా వాళ్ళ భార్య కూడా వాళ్ళు కలుద్దామంటే ఆవిడే మాధురి కలవనివ్వట్లేదంటూ కూడా వాళ్ళు ప్రధానంగా మీ మీద ఆరోపణ చేస్తున్నారు. ఏంటి కలుద్దామంటే మాధురియే ఆపేస్తుందంటే 10 మంది వస్తే నేను ఆపేయగలను, నేను ఒక్కదాన్ని ఏం చేయగలనండి? వాళ్ళు అంతమంది వస్తే అది ఫ్యామిలీ మ్యాటర్ అండి. వాళ్ళ ఫాదర్తో కావాలంటే వాళ్ళ ఫాదర్తో మాట్లాడుకోమనండి, నాకేంటి సంబంధం? ఇందులో నన్ను లాగాల్సిన అవసరం ఏంటుంది? మీ ఫ్యామిలీకి ఏదైనా ఇష్యూ ఉంటే మీ ఫ్యామిలీతో మీరు చూసుకోండి, అంతేగాని నన్ను నా ఫ్యామిలీని బయటకు లాగొద్దు. ప్రత్యేకంగా చూస్తే అంటే దువ్వాడ శ్రీనివాస్తో మీకు సంబంధం ఏంటి? అంటే ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, మాధురితో అంత క్లోజ్గా ఉండాలి, కారణం ఏంటి? ఏ సంబంధం లేకున్నా సంబంధం ఉందని క్రియేట్ చేసిన వ్యక్తి దువ్వాడ వాణి. ఇలా సంబంధం ఉందని క్రియేట్ చేసి ఇరు ఫ్యామిలీస్ని రోడ్డు మీద పెట్టిందే దువ్వాడ వాణి. ఇలా రోడ్డు మీద పెట్టిన తరుణంలో నేను ఒంటరి అయిపోయినప్పుడు నేనున్నాను అని ధైర్యం చెప్పిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. అప్పటి నుంచి మేము ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో ఉన్నాం. ఇది తర్వాత ఎక్కడ దారి తీస్తుందో నాకైతే తెలీదు. ఇంతకు మించి మా మధ్యన ఎటువంటి ఫాల్స్ రిలేషన్షిప్స్ లేవు. ఈవిడన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది. ఈ 25 ఇయర్స్లో లేనిది ఇప్పుడు ఈ 60 ఇయర్స్లో ఇతను చేయాల్సిన అవసరం అతనికి కూడా ఏమీ లేదు. ఈవిడ స్వయంకృత ప్రాతాలే ఇవన్నీ. మీకు ఆల్రెడీ ఫ్యామిలీ ఉందంటున్నారు, శ్రీనివాస్తో కలిసి ఉందామంటారు. ఇప్పుడు ఈయనతో కలిసి ఉండడం వల్ల మీ ఫ్యామిలీలో మీకు మీ హస్బెండ్ నుంచి ఇబ్బంది రాలేదా? ఎందుకు రాలేదండి? ఈవిడ క్రియేట్ చేసిన సీన్స్ వల్ల నా ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు పడ్డాం. నా పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆవిడే ఇబ్బందులు పడాలని చెప్తున్నారు. నా పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆవిడకే ఆడపిల్లలు కాదు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆవిడ ఆడపిల్లలు ఇంకా సెటిల్ అయ్యారు, నా ఆడపిల్లలు ఇంకా భూమిలోనే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంటే. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ హస్బెండ్తో తేల్చుకోండి, మీ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఫాదర్తో తేల్చుకోండి, అంతేగాని నా లైఫ్ని రోడ్డు మీద పట్టకండి. అది మీరు తేల్చుకోండి, లేదంటే మీరు కోర్టుకి వెళ్ళి తేల్చుకోండి, అంతేగాని నన్ను అయితే ఇష్యూస్ లాగకండి, నన్ను అయితే డిఫేమ్ చేయకండి. మేడం గారు, ఇప్పుడు మీ కుటుంబం ఉందంటారు, అంతా మీ కుటుంబకి ఇబ్బంది అయినప్పుడు మీకు పిల్లలు ఉన్నారంటున్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. అలాంటప్పుడు అంత సన్నిహితంగా అంత రోజుల తరబడి ఉండాల్సిన అవసరం ఏంటి వచ్చింది ఆవిడకనేది ప్రధానమైన ఆరోపణ. మరి రోజుల తరబడి ఉండాల్సి వచ్చినప్పుడు ఈ రోజుల తరబడి ఉన్నప్పుడు 2 సంవత్సరాలు లేని ఇప్పుడు ఎందుకు వచ్చారో ఆవిడకి అడగండి. మేడం, ఇప్పుడు శ్రీనివాస్ గారికి సంబంధించి మీరు అంటున్నారు అడల్ట్ అనేది తప్పు కాదు, భవిష్యత్తులో అంటే అని కలిసి ఉండడం తప్పు అని అన్నారు. భవిష్యత్తులో అంటే మీరు మీ హస్బెండ్కి ఏమైనా డైవర్స్ చేస్తున్నారు, లేకపోతే శ్రీనివాస్ గారిని ఏమైనా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది ఇద్దరికి సంబంధించి, శ్రీనివాస్ గారికి మీకు సంబంధించి? ఇంకా ఫ్యూచర్ కోసం మేమేం డెసిషన్స్ తీసుకోలేదండి. ఏదైనా మేము డెసిషన్ తీసుకుంటే, ఏదైనా డిసైడ్ అవుతే ముందు మీకే ఛానల్స్కి అందరికీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మరి మీ ఇద్దరం చెప్తాం. తన కూతుర్లు ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే మాధురికి రావడం వల్ల మా పిల్లలకి పెళ్లి కావాల్సి ఉంది, ఈవిడ చేసిన క్రియేషన్ వల్లే మా పిల్లలకి ఈరోజు అనేక ఇబ్బందులు వస్తున్నాయి, సమాజంలో వెళ్ళక ఇబ్బందులు వస్తున్నాయని వాణి గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈవిడికి ఒక పాపకు పెళ్ళి, ఇంకో పిల్లకి పెళ్లి కావాల్సి ఉంది, నా పిల్లలు ఇంకా పెరగాల్సి ఉంది, నా పిల్లలకి పెళ్లి కావాల్సి ఉంది. మరి నా పిల్లలకి ఎవరండి రెస్పాన్సిబుల్? నా పిల్లలకి ఎవడు? ఈవిడ చూస్తుందా? ఈవిడ పెళ్లి చేస్తుందా? ఈవిడ చేసిన తప్పులకి నేనలాగా రెస్పాన్సిబుల్ అవుతాను. ఈవిడన్ని తప్పులు చేసి, ఈవిడంతా క్రియేట్ చేసి, ఈవిడ నన్ను ట్రాప్ చేసి, ప్రతిదీ ఈవిడ చేసి ఇప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఎవడండి రెస్పాన్సిబుల్?
నా పిల్లలకి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? నా పిల్లలకి ఎవరండి పెళ్లి చేస్తారు? నా పిల్లలకి ఎవరు పెంచుతారు? ఈ ఆల్మోస్ట్ వీళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు. వీళ్ళ పాపకు పెళ్లి అయిపోయింది, ఇంకొక పాప సెటిల్ అయిపోయింది. నా పిల్లలు ఇంకా 8th క్లాస్, 9th క్లాస్, 3rd క్లాస్ చదువుతున్నారు. వీళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్? నా ఆడపిల్లలకి ఎంతసేపు నీ ఫ్యామిలీ అయినా, నాకు ఫ్యామిలీ లేదా? నువ్వే ఒక మహిళవా? నేను మహిళను కాదా? సాటి మహిళను కూడా చూడకుండా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తావే. నేను చేయలేనా నీ మీద ఎలిగేషన్స్? నేను అనలేనా? నేనంటే ఇవన్నీ ఇప్పుడు ప్రెస్ మీట్లో రావా? కానీ నా తల్లిదండ్రులు నాకు సంస్కారం అనేది నేర్పించారు. నీ తల్లిదండ్రులు నీకు సంస్కారం నేర్పించలేదు. నువ్వు ఒక సంస్కారహీనురాలు. ఇంత క్లోజ్గా ఉండాల్సిన అవసరం వచ్చింది ఎందుకు వస్తుంది మీకు రేపు మీ పాపలకి మీ పిల్లలకి ఏదో సమస్య వస్తాయి కదా, ఎందుకు శ్రీనివాస్ గారితో లేదా వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఉండొచ్చు అనుకోవచ్చు కదా, ఎందుకు అంత క్లోజ్ ఉండాల్సిన పరిస్థితి? ఇవన్నీ మీకు ప్రెస్ మీట్ పెట్టి శ్రీని గారు చెప్తారండి. మొత్తం రేపు ప్రెస్ మీట్ పెట్టి శ్రీని గారు మీతో మాట్లాడతారండి. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? జనరల్గా ఆవిడ ఫస్ట్ ఆరోపణ చేస్తున్నారు, ఆవిడ ట్రాప్ చేసింది, లేకపోతే మా కుటుంబంతో ముందు బాగానే ఉండేది, మా పిల్లలతో ఆవిడతో మంచి బాండింగ్ ఉండేది, చాలా బాగా చూసుకునేవారు. ఎప్పుడైతే మాధురి అనే అమ్మాయి మహిళ ఆయనతో ఫ్రెండ్షిప్ అయిందో అప్పటి నుంచే మా పిల్లల్ని ఆయన చూడడం మానేశాడని ప్రధాన. నేను కూడా అదే చెప్తున్నాను. నేను ట్రాప్ చేయడం కాదు, ఆవిడే నన్ను ట్రాప్ చేసింది. ఆవిడే నన్ను రాజకీయాల్లోకి పిలిచింది. ఆవిడే నాకు పదవులు ఇచ్చింది. ఆవిడే శ్రీని గారితో తిరిగని చెప్పింది. ఆవిడే కార్యక్రమంలో చురుగ్గా పార్టిసిపేట్ చేయమని చెప్పింది. ఇవన్నీ నన్ను ట్రాప్ చేసి శ్రీని గారికి నాకు ఏదో ఉందని బయట సమాజానికి సృష్టించి బయటకు బ్యాడ్ ప్రాపగేట్ చేసి టికెట్ కొట్టేయాలన్న ఆలోచనతో ఈ కుట్ర చేసి అలాగే టికెట్ సంపాదించుకుంది. కానీ ఈవిడ చేసిన తప్పులు అధిష్టానం గుర్తించింది. ఈవిడ టికెట్ కాన్ఫిడెంట్ తెలుసుకుంది. శ్రీని గారు మాత్రమే టికెట్ అర్హులని తెలుసుకుని మళ్ళీ శ్రీని గారి టికెట్ ఇవ్వడం జరిగిందండి. మేడం గారు మీకు శ్రీనివాస్ గారి ఓన్లీ ఫ్రెండ్షిప్ ఉందా లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. నిన్నటి నుంచి వీళ్ళు చేసిన ఫాల్స్ ఎలిగేషన్స్కి బయటకు వచ్చిన సొసైటీలో ఈ రూమర్స్కి ఇంకా మేము ఫర్దర్గా ఏం డిసైడ్ అవుతాం అనేది మేము ఫర్దర్ ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ చెప్తాం. అంటే ఇప్పుడు వచ్చిన ఈ రూమర్స్ ఈ యూట్యూబ్లో ఈ ఛానల్స్లో ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి కదండి, వీటిని సొసైటీ ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు మా ఇద్దరు ఓన్లీ ఫ్రెండ్సే, మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదని కూడా ఎవరు నమ్మరు కదా. ఇది అన్నీ వచ్చింది నిజమే అనుకుంటారు కదా, ఎందుకంటే మీకు ఏం జరిగింది అనేది డెప్త్కి వెళ్తే కానీ తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చింది. సో వీటన్నిటికీ ఫర్దర్గా ఇంకా ఇవన్నీ వచ్చాయి కాబట్టి మేము ఎలాగ ఇంకా ఉండాలి, ఎలా డిసైడ్ అవ్వాలని ఫ్యూచర్లో మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నేను అందరికీ చెప్తాను. మ్యారేజ్ వరకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మ్యారేజ్ వరకు ఉందా? డైవర్స్ ఆయనకి డైవర్స్ అవ్వలేదు, మీకు కూడా డైవర్స్ అవ్వదు మీరు చెప్తున్నారు కదా. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకునే రైట్ ఎక్కడా లేదండి. డైవర్స్ ఒకవేళ అయితే పెళ్లి చేసుకునే ఇది ఉంటుందేమో, ఇంకా తెలియదు, అది ఫర్దర్గా ఆలోచించాలండి. కేవలం వాణి నాకు రాజకీయ భవిష్యత్తుని ఇచ్చింది, ఆవిడే ఒక కార్యకర్తగా ఎదగాలంటూ కూడా ప్రోత్సహించింది. అటువంటి వాణి ఇవాళ ఇష్టానుసారంగా కూడా తనపై ఆరోపణలు చేయడం సరికాదు అంటుంది. ఎందుకంటే నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు, ఆవిడ కూడా ఉన్నారు. కేవలం రాజకీయపరమైన స్వలాభం కోసమే నన్ను ఈ విధంగా రోడ్డుకి ఇచ్చారంటూ కూడా ఎవరైతే దువ్వాడ శ్రీను స్నేహితురాలుగా చెప్తున్న మాధురి ఆరోపిస్తున్న పరిస్థితి, ఖచ్చితంగా కూడా రాజకీయ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాను. ఎందుకంటే నాకు ఎటువంటి సంబంధం కానీ శ్రీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆయన నాకు ఒక మంచి గైడు, ఫిలాసఫర్, మంచి ఫ్రెండ్. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు వేరే అన్నీ కూడా ఆవిడ అంటగట్టింది. కాబట్టి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో నేను నిర్ణయం తీసుకున్న అవసరం అనుకుంటే ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా కూడా అదే నిర్ణయం త్వరలో చెప్తానంటూ కూడా ఎవరైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను స్నేహితులు